హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ హెచ్సీఏ యువ క్రికెటర్ల జీవితాలతో చెలగాటమాడుతుందని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ టీసీఏ ఆరోపించింది. తెలంగాణ ప్రీమియర్ లీగ్ నిర్వహించేది టీసీఏ మాత్రమేనని, ఈ లీగ్ నిర్వహించే అధికారం హెచ్సీఏకు లేదని స్పష్టం చేసింది. మంత్రి వివేక్ వెంకటస్వామి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో జోక్యం చేసుకోవడం సరికాదన్నారు. బీసీసీఐ నుంచి కోట్లాది రూపాయల నిధులు పొందుతున్న హెచ్సీఏ గ్రామీణ ప్రాంతాల్లో కనీసం సెలక్షన్స్ కూడా నిర్వహించడం లేదని టీసీఏ కార్యదర్శి గురవారెడ్డి మండిపడ్డారు. సెలక్షన్ విషయానికి వస్తే ఒకటే ఒక టోర్నమెంట్ ద్వారా దాదాపు ఒక 200 మంది ప్లేయర్లను ఐడెంటిఫై చేయగలిగే శక్తి తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ప్రతి సంవత్సరం చేసుకుంటూ వస్తున్నాము. గత 10 సంవత్సరాల్లోనే దాదాపు 800 కోట్ల రూపాయలు హెచ్సీఏకి వస్తే ఒక్క క్రికెటర్ను కూడా ఐపీఎల్ కు ఇండియాకు ఆడించే శక్తి హెచ్సీఏ దగ్గర ఎందుకు లేదు? డబ్బులన్నీ ఎక్కడ పోయినాయి? కేసులు ఎందుకు అవుతున్నాయి? ఇవాళ అండర్ 23 టీమ్ వేసారు. కూచ్ బిహార్, విజయ్ హజారే, బీసీసీఐకి సంబంధించిన టోర్నమెంట్లు. ఈ ప్లేయర్లు ఎందుకు పికప్ చేయాలి? మీరు తెలంగాణ డెవలప్ చేస్తామంటారు కదా, వరుస పెట్టి వందలు కొట్టే ప్లేయర్లు మీకు కనబడతలేరా? ఈ పరిస్థితుల్లో కూడా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఫర్దర్ గా జిల్లాల్లో మూవ్ కావడానికి వీల్లేదు. అది బీసీసీఐ చెప్తుంది. బీసీఐకి ఆల్రెడీ కంప్లైంట్ చేసినాము. సెలక్షన్ మీ కమిటీ మీద పర్ఫార్మెన్స్ లేని వాళ్ళందరినీ సెలెక్ట్ చేయమని ప్రెజర్ పెట్టడము క్రిమినల్ చర్య అవుతుంది.